మానవాళికి నాగరికత నేర్పిన కర్మభూమి భారతదేశంలో అంతులేని అద్భుతాలకు ఎలాంటి కొదవాలేదు. కాశ్మీర్లో పవిత్ర జలాశయాల నుండి కన్యాకుమారిలోని సముద్రపు అంచుల వరకు ఎటు చూసినా భారతావని ఆధ్యాత్మిక చింతనతో ఆద్యంతం పులకరించిపోతుంది. ముఖ్యంగా ద్రవిడ సంస్కృతిలో ఉండే చాలా రకాల కట్టుబాట్లు, ఆలోచన విధానం, ఇంకా ఆధ్యాత్మిక తత్వం అనేవి వర్ణనాతీతం. అలాంటి ఈ పవిత్ర భారతావనిలో ప్రేమ అనే సూత్రాన్ని నలుదిక్కులా చాటిన శాంతి సందేశకర్త ఆది శంకరాచార్య గారే స్వయంగా ప్రతిష్ఠించిన ఒక మహిమాన్వితమైన యంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రండి, శ్రీచక్రం గురించి తెలుసుకుందాం. శ్రీవిద్య హిందూ తంత్ర పాఠశాలలో ప్రసిద్ధికెక్కిన బిందు ప్రక్రియలో భాగంగా వాడుకలోకొచ్చింది ఈ శ్రీచక్రం. ఆధ్యాత్మికంగా దీనికి ఆంగ్లంలో ఒక వివరణ ఉంది. అదే ది మిస్టికల్ డయాగ్రామ్ ఆఫ్ 9 ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్ దట్ సరౌండ్ ఏ సెంట్రల్ పాయింట్. అంటే 9 త్రికోణాల సంగమంలో సమకాలీన మధ్యధారను నిలపటం. దీనికి ఇంకో పేరు నవయోని చక్ర కూడా ఉండడంతో ఒకంత విచిత్రమైన ప్రచారం జరుగుతుంది శ్రీచక్ర గురించి. 2 డైమెన్షనల్ స్పేస్ విత్ ఇంటిగ్రేటెడ్ ప్రొజెక్షన్ పద్ధతితో చూస్తే ఈ శ్రీచక్రం హిందూ సనాతన ధర్మ గ్రంథాల్లో చాలా చోట్ల పేర్కొనబడిన మహామేరు పర్వత శ్రేణిని సూచిస్తుంది. అసలేంటి ఈ శ్రీచక్రం వల్ల మానవాళికి ఉపయోగం, ఎందుకు ఈ శ్రీచక్రం సృష్టించబడిందో అనే విషయం మీద బ్రహ్మాస్త్ర సిద్ధాంతకర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ చేసిన పరిశోధనల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇది విని ఔరా అనంది ప్రపంచమంతా. సాహో భారతావని అని ప్రపంచం మొత్తం మనల్ని పొగిడిన తీరును చూసి ఈర్ష్యాగ్నితో ఆహుతులయ్యారు ఇతర దేశస్థులు. ఆ వివరణ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీచక్రం యొక్క డివోషనల్ డిజైన్ అంటే ఆధ్యాత్మిక రూపకల్పాన్ని మనం గమనించినట్లయితే 9 నియమాధికారిక త్రికోణాలు అన్నీ ఒకే వరుస క్రమంలో చేర్చబడి 43 చిన్న త్రికోణాలుగా విడిపోతాయి. వీటిని 5 కేంద్రిక శ్రేణులు అంటే సెలెస్టియల్ లెవెల్స్లో చేర్చడం వల్ల అవి ఈ అనంతమైన విశ్వాన్ని, అందులో ఉండే పాలపుంతలను సుస్పష్టంగా సూచిస్తాయి. ఆది శంకరాచార్య సూచించిన అద్వైత సిద్ధాంతానికి ఇదే బీజం అని అభిప్రాయపడతారు ఎందరో జ్ఞానులు. అలా ఆ విశ్వదర్శన సూచికల్ని ప్రదర్శించాక మధ్యలో ఉండే కాస్మిక్ సెంటర్ అంటే బిందు కేంద్రంలో ఉండే మూల శక్తిని అనుసంధానిస్తూ మితమైన ఇంకో శ్రేణిలో కేంద్రక వలయాకారంలో 8 నుండి 16 రేకుల అనుసంధానంతో ఒక కమలాన్ని సూచిస్తుంది శ్రీచక్రం. ఈ వివరణ ఆధారంగానే సృష్టి సంభవం నుండి మానవ జనన మరణాల వరకు చేసే ఎన్నో పరిశోధనల్లో కీలకమైన అంశాలను మనకి చూపగలిగారు దేశీయ మరియు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు. మనం ప్రతిరోజు దర్శించుకునే ఆలయ ఆకారంలో ఉండే కొన్ని విరగదీసిన గీతలు అంటే బ్రోకెన్ లైన్స్ని ఇవి సూచిస్తాయని, ఈ విశ్వం ఒక మహాలయమైతే ఈ 4 దిక్కులు ఆ మహాలయం యొక్క 4 ముఖ్యమైన ద్వారాలని, కాబట్టి లోకమంతా ఒక్కటే, మానవ సమాజ శ్రేయస్సు అనేది హిందూ మూల సిద్ధాంతమని, అందుకే వసుధైక కుటుంబం మొదలుకొని సర్వే జనా సుఖినో భవంతు లాంటి సిద్ధాంతాలు ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు పాటించే మతాల్లో కానీ లేక మత గ్రంథాలలో కానీ లేవు అని, కేవలం హిందూ ధర్మం మాత్రమే సద్భావన సత్సంగ సూత్రాన్ని ఆచరణలో పెడుతోందని బల్లగుద్ది వాదిస్తున్నారు ఎందరో జియర్లు, అయ్యంగార్లు. దీనికి వాద ప్రతివాదనలు అవసరం లేదని అద్వైత సిద్ధాంతకర్తైన ఆది శంకరాచార్య ఏనాడో ప్రేమే లక్ష్యం, జీవకోటిని సమానంగా ప్రేమిస్తేనే ఈ మహాద్వారాలు తెరుచుకుని మోక్షం అనే భగవంతుని అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్పడంతో యావత్ ప్రపంచమంతా చేతులెత్తి తమ నమస్కారాలను ఆ మహాయోగికి, ఆయనచే ప్రతిష్ఠింపబడిన శ్రీచక్రానికి అంతటి విలువనిస్తారు అని చెప్పారు రాబర్ట్. ఇక ఈ శ్రీచక్రంలోని 9 త్రికోణాల సంగమం గురించి సూక్ష్మమైన వివరణని తెలుసుకుందాం. త్రైలోక్య మోహన, బాహాటంగా కనిపించే చతురస్రం 3 గీతలను అనుసంధానించి 4 అంతర్గత ఆటంకాల ద్వారా అన్వయించబడిన చతురస్రం. సర్వాస పరిపూరక, బాహాటంగా కనిపించే కమలాకారం 16 రేకుల వర్ణనతో ఉంటుంది. సర్వ సంక్షోభణ, అంతర్గతంగా కనిపించే కమలాకారం 8 రేకుల వర్ణనతో ఉంటుంది. సర్వ సౌభాగ్యదాయక, బాహాటంగా కనిపించే వృత్తాకారంలో ఉండే 14 త్రికోణాలు. సర్వార్థ సాధక,
బాహాటంగా కనిపించే వృత్తాకారం కింద ఉండే బంధు వృత్తాకారంలో ఉండే 10 త్రికోణాలు. సర్వరక్షకర 10 త్రికోణాల చిన్న సంగమం. సర్వరోగహర 8 త్రికోణాల చిన్న సంగమం. సర్వసిద్ధిప్రద బిందు ప్రధాన కేంద్రంగా ఉండే ఒక చిన్న త్రికోణం. సర్వ ఆనందమయ బిందు ప్రధాన కేంద్రం. అలా ఆధ్యాత్మిక జ్ఞానం మనోనేత్ర సిద్ధితో మన పండిత శ్రేష్ఠులు సృష్టించిన ఈ యంత్రానికి స్టీఫెన్ హాకింగ్ లాంటి దిగ్గజ శాస్త్రవేత్తలు చెప్పిన గెలాక్సీ థియరీ మొదలుకొని ది గ్రేట్ బిగ్ బ్యాంగ్ థియరీ వరకు అన్నీ మన శ్రీ యంత్రానికి సరితూగడంతో, ఇంకా అంతులేని జ్ఞానాన్ని పాశ్చాత్యులకు అందించడంతో మన ధర్మానికి సాష్టాంగ నమస్కారాలను మనసులో పెట్టుకుంటున్నారు వారు. శ్రీ శృంగేరి శారదాంబ క్షేత్రం నుండి కాలిఫోర్నియాలోని సంకటమోచన హనుమాన్ టెంపుల్ ఆఫ్ వాట్సన్ విల్ వరకు శ్రీచక్రం ఉపయోగించబడి స్థాపించబడింది అంటే అర్థం చేసుకోండి. పరాయి వాళ్లే మన ధర్మాన్ని ఇంతగా గౌరవిస్తే మన తల్లి లాంటి ధర్మాన్ని మనం ఎలా చూసుకోవాలో అని. హిందూ సనాతన ధర్మం అంటే రాళ్లకు మొక్కే మూఢం కాదు, రాయిలో ఉండే సైన్స్ను సైతం దేవుడుగా కొలిచే జ్ఞానమని, అది ఒక మహాసాగరమని తెలియని వారికి తెలియచెప్పి ధర్మరక్షణకు మనవంతు సాయం చేద్దాం. ధర్మో రక్షితి రక్షితః. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.